ఆ తప్పితే దేవుడు ఏమన్నాడు, నీకు యోద్ధాన్ని తాతాను. చూడండి, పాపము ఎంత ఘోరం. పాపము ఏం తీసుకొస్తుంది? మనం ఏం చూస్తాం కదా, పాపము మేలు కలగకుండా చేస్తుంది, పాపము పట్టుకుంటుంది, పాపము అవమానం తెస్తుంది. ఎంత భయంకరం. కాబట్టి ఇంకా నేను ధ్యానం చేశాను, 3 రాశా. అంటే దేవునికి బాగా దగ్గర వాళ్ళు పాపం చేస్తామేంటి, దేవునికి బాగా దూరం వాళ్ళు పాపం, అందరికీ ఒకలాగే వచ్చింది పనిష్మెంట్. దేవుడు న్యాయవంతుడు, ఆయన పక్షపాతి కాదు. ఏమి నాతో ఉందని వాళ్ళు కూర్చునేవాడు, దూరం ఉందని ఎక్కువేవాడు, ఎవరికైనా ఒకటే. ఆయన తీర్పులు న్యాయమని, ఆయన సింహాసనము న్యాయమైన సింహాసనం, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము, కృపా సత్యములు ఆయన సన్నిధాన వత్తులు. మనుషులాగా ఆయన తీర్పు తీర్చడు, ఆయన దేవుడు, ఆయన అందరికీ ఒకేలాగా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం జాగ్రత్తగా ఉన్నాం. మనం పాపాలు ఒప్పుకున్నాం, మన పితల పాపాలు, మన తండ్రుడి పాపం, మన పాపం, మన బిడ్డల పాపం మనం ఒప్పుకొని మనం ఏం చేద్దాం, దేవుని దగ్గర కన్నీరు కాచి దాని ప్రతిఫలం మన ఒడిలో మన బిడ్డల వల్ల పడకుండా దేవుని ప్రాధాయపడదాం. దేవుడి వాక్యం దీవించిందిగా ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా, అయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు, భీకరమైన కార్యములు, మహిమగల కార్యములు ప్రభా. అయ్యా ఎన్నో చేసావు నాయనా. నన్ను పక్షపాతివి కాదు ప్రభా, యెహోవా న్యాయము తీర్చే దేవుడు ప్రభా. అందరికీ ఒకేలాగా న్యాయం తీరుస్తావు నాయన. పాపం చేసిన వాడు నీ ముందు నిలబడవలసిందే, నీతిమంతుడైన దుష్టుడైనా నీ ముందు నిలబడవలసిందే ప్రభా. అయ్యా నీ తీర్పు ఒక్కటే మా ప్రభా, నీ తీర్పు ఒక్కటే మా ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకోయా, మాకు మేలు కలుగునడానికి మా పాపమే కారణమేమో, మాకు అవమానం కలగ మా పాపమే కారణమేమో, మేము పట్టుబడతాం మా పాపం ద్వారా. అయ్యా క్షమించు అయ్యా. ఉగ్రతైన ముందు వర్షము రాదన్నావు అయ్యా, దేని కోపం వచ్చినప్పుడు పంటలు పండవన్నావు ప్రభా. అయ్యా మా ప్రార్థనకు సమాధానం కూడా ఆగిపోతుంటారు ఆయన. వద్దయ్యా వద్దయ్యా అయ్యా, ఏ పాపమైతే నీకు మా కడ్డుగా నిలబడిందో కనుక మీ మనమేనా ఆలకింపుకున్నాడని ఉంది కదా మా ప్రభా. అయ్యా క్షమించయ్యా, క్షమించు క్షమించు. ఆనాడు భక్తులు ఒక తప్పికే ఎంతో శిక్ష అనుభవించారు ప్రభా. అయ్యా మా జీవితంలో ఎన్నో పాపాలయ్యా. అయ్యా మా మాటలే కానీ, మా తలంపులే, మా చూపులే, అన్నిల వలె మా జీవితాల్లోనే ప్రభా. పైకి భక్తి కానీ ఏమాత్రం నాయన నీతి లేదు మా జీవితాల్లో. అయ్యా ఏమాత్రం పరిశుద్ధత లేదు ప్రభా, ఏమాత్రం నీ నామానికి మహిమ కలగ మా జీవితాల్లో ప్రభా. మా బిడ్డల ముందే కానీ, మా భర్తల ముందే కానీ, రక్త సంబంధికుల ముందు, సమాజంలో ప్రభా, ఇరుగు పొరుగు వారి మధ్య మా జీవితాల్లో నీతి, పరిశుద్ధత, న్యాయం కనబట్టలేదు ప్రభా. క్షమించయ్యా. లోకంలో పడిపోయి ఉన్నామయ్యా, లోకస్తుల వలె మేము ఉన్నామయ్యా, అన్నిలో మేము కలిసిపోయి ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించు. మమ్మల్ని గోధుమ గింజ వలె చే, గురుగు వలె మమ్మల్ని వద్దుయా, గోధుమ వలె మేము ఉండాలి ప్రభా. అయ్యా సహాయం చేయండి మా ప్రభా. అయ్యా నీకు స్తోత్రం నాయనా. అయ్యా గొల్లవాడు వచ్చినప్పుడు, అయ్యా కాపరి వచ్చినప్పుడు మందులోని గొల్లలను మేకలు వేరు చేస్తారంట. అయ్యా తండ్రి వ్యవసాయదారుడు వచ్చినప్పుడు, అయ్యా తండ్రి ఇదిగో ప్రభా యజమాడు వచ్చినప్పుడు గురుగులు గోధుమలు వేరు చేస్తారంట ప్రభా. అయ్యా మంచివి చేపలు, చచ్చిన చేపలు వేరు చేసినట్టుగా మా ప్రభా. అయ్యా అయ్యా మేము తండ్రి బతికిన చేప వలె ఉండాలి, ముత్యాలు వలె మేము ఉండాలి, గోధుమ వలె ఉండాలి, గొర్రెల వలె మేము ఉండాలి ప్రభా. మా జీవితాలు మార్చయ్యా, మార్చు నాయన. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి నాయనా. ఇదిగో తన అనేక మాలు బైబిల్లో రాయబడింది. నా మాటలు విని వాటి ప్రకారంగా జీవిస్తే అయ్యా ఇదిగో తను ఏది మీకు సంభవించదన్నావు కదా ప్రభా. అయ్యా మీకు అపాయం రాదన్నావు కదా ప్రభా. మీకు మేలు కలుగునట్లుగా నా మాటలు అంగీకరించమన్నావు కదా మా ప్రభా. నైనా సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపి కనుకరించమని అయ్యా. నిత్యము భయము కలిగి మేము ప్రవర్తించడానికి సహాయం చేయండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడని ఉంది కదా మా ప్రభా. మేము భయభక్తులతో ఉండడానికి నీ కృప మాకు దయచేయండి. వందనాలు స్తోత్రం కొంచెం విత్తమని వాక్యం దృష్టి ఎత్తుకొని పోకుండా హృదయాన్ని కట్టి ఫలింప చేయమని క్రీస్తు నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న సాక్ష్యం చెప్తాను.